వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఉమెన్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని అంటున్నాం. సో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి దీనిని మనం మార్చ్ 8న జరుపుతూ ఉన్నామండి. ఎప్పుడు జరుపుతూ ఉన్నాం? మార్చ్ 8న నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అంటున్నాం. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతే ఉందో దీనిని పైన మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఇలా క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్ చేద్దాం. ఐకాన్ ఇండియా ఎవరైతే ఈఓ సిడిపిఓ రానున్నటువంటి నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో ఈ క్లాసెస్కి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా రిజిస్టర్ అవుతే సరిపోతుంది. సో దీనికోసం మీరు రిజిస్టర్ అవ్వండి. ఇక మనం మార్చి 8కి సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి 2025 థీమ్ ఏమిటి అని అంటారు. 2025 థీమ్ ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారమ్మా మిమ్మల్ని. 2025 థీమ్ ఏమిటి అని అంటే మీరు చెప్పాల్సింది యాక్సిలరేట్ యాక్షన్స్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? యాక్సిలరేట్ యాక్షన్స్ అని చెప్పాల్సి ఉంటుంది. యాక్సిలరేట్ యాక్షన్స్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి థీమ్గా చెప్పాల్సి ఉంటుంది. దీనినే తెలుగులో ఏమని అంటున్నాం అని అంటే చర్యలను వేగవంతం చేయండి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి థీమ్గా తీసుకోవడం జరిగింది. థీమ్ని ఏమని అంటున్నాం అని అంటే ఇతివృత్తము అని అంటారమ్మా తెలుగులో. ఇతివృత్తం ఏమిటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025కి సంబంధించి అని అడుగుతారు. అలా అడిగితే చర్యలను వేగవంతం చేయండి, చర్యలను వేగవంతం చేయండి అని చెప్పేసి ఈ థీమ్ని తీసుకోవడం జరిగింది. ఇది తెలుగులో. ఇంగ్లీష్లో యాక్సిలరేట్ యాక్షన్స్ అని అంటున్నాం. సో ఇలా థీమ్ని గుర్తుంచుకోండి. థీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు ఈ అంశం మీకు ముఖ్యమైనదిగా ఉపయోగపడుతుంది. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చేటువంటి అవార్డ్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారమ్మా మిమ్మల్ని. అవార్డ్స్ ఏంటి అని అంటే నారీ శక్తి అవార్డ్స్ని అందించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో వివిధ రంగాలలో అభ్యున్నతిని సాధించినటువంటి సాధికారతను ఎంపవర్మెంట్ని సాధించినటువంటి మహిళలను గుర్తించి ఇక్కడ నారీ శక్తి పురస్కారాలని అందించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ని మరింత ఎంకరేజ్ చేసేందుకోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో మన రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు, ఎవరు అని అంటున్నాం? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏమన్నారు అని అంటే దీనికి సంబంధించి ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి సూచించారు అని అడుగుతారు. లేదా రాష్ట్రపతి పరిధిలో ఏ కార్యక్రమం జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి పేరు ఇక్కడ నారీ శక్తితో వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు అని చెప్పాలి. ఏమని అంటున్నాం? నారీ శక్తితో వికసిత్ భారత్, వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో నారీ శక్తితో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఇటీవల ఎప్పుడు నిర్వహించారు అని అంటే మార్చ్ 8, 2025 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇది నిర్వహించాలని ఎవరు చెప్పారు అని అంటే రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు సూచించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ప్రధానమంత్రికి సంబంధించి ఇక్కడ ఏ అంశాన్ని సూచించారు అని అంటే ఈ భారతదేశంలో మహిళలకి సంబంధించి విజయగాథలు ఏవైతే ఉన్నాయో, సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలను నమో యాప్ ఓపెన్ ఫోరంతో పంచుకోవాలి అని సూచించారు. ఎవరు అని అంటున్నాం? ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం సూచించారు అని అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇక్కడ నమో యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. ఈ నమో యాప్లో
ఇక్కడ ఉమెన్ సక్సెస్ స్టోరీస్ ఏం సూచించారు? మహిళల విజయాలు ఈ ఓపెన్ ప్లాట్ఫామ్లో పంచుకోండి అని చెప్పేసి సూచించడం జరిగింది. మహిళల విజయాలను పంచుకోండి అని చెప్పేసి సూచించడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని భారతదేశంలో ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మనకి ఈ టాపిక్లో థీమ్ ఏమిటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, దానికి ఆన్సర్ చేయాలి. అలాగే దీనికి సంబంధించి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగింది, ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చారు అని అంటే వికసిత్ భారత్కి సంబంధించినటువంటి నారీ శక్తితో వికసిత్ భారత్కి ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది అని చెప్పాలి. ప్రధానమంత్రి ఏమని సూచించారు అని అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎవరైతే మహిళలు విజయం సాధించినటువంటి వారు ఉన్నారో వారు నమో యాప్లో మీ విజయగాథల్ని స్ఫూర్తిగా అందించండి అని చెప్పారు. అలాగే ఇక్కడ యాక్సిలరేట్ యాక్షన్స్ అనేది థీమ్గా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ఈ సందర్భంగా ఏ పురస్కారాలను అందజేస్తూ ఉన్నారు అని అంటే నారీ శక్తి పురస్కారాలను అందజేస్తూ ఉన్నారు. మరి భారతదేశానికి సంబంధించి మహిళా శిశు అభివృద్ధి మంత్రి ఎవరు అని అంటే అన్నపూర్ణాదేవి గారు ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది నిర్వహించడం జరుగుతోంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా కూడా ఇంపార్టెంట్. సో వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మనం ఈఓసిడిపిఓకి కొత్తగా లైవ్ బ్యాచ్ 2025ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మీరు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించాలి అనుకుంటే లైవ్ క్లాసెస్ కోసం పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి మీరు కోర్సులో రిజిస్టర్ అవ్వచ్చు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా. మీకేమైనా క్వరీస్ ఉంటే నేను ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి, మీ క్వరీస్ని నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.